అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నేషనల్ హైవే హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే పైన ఈ రోజు సాయంత్రం 4 o'clock నుంచి హెవీ ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయింది. ఆ ట్రాఫిక్ అనుగుణంగానే మేము ముందు జాగ్రత్త చర్యగా పాత రద్దీని అనుభవాలను అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము టోల్ గేట్ మేనేజ్మెంట్ తోటి ముందు నుంచే వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని ప్రిపేర్ చేయడం తోటి 10 లేన్స్ టోల్ గేట్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. ట్రాఫిక్ టోల్ గేట్ దగ్గర ఎటువంటి అంతరాయం కాకుండా ఎక్కువసేపు ఆపకుండా ట్రాఫిక్ అన్ని వెహికల్స్ కూడా తొందరగా 2-3 seconds లో స్కాన్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఎక్కడైతే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ వచ్చినా వాళ్ళ దగ్గర షార్ట్ గన్స్ స్కానింగ్ ఫాస్ట్ ట్యాగ్ షార్ట్ గన్స్ ఉన్నాయి. ఆ ఫాస్ట్ ట్యాగ్ షార్ట్ గన్స్ తోటి కూడా వాళ్ళు తొందరగా స్కానింగ్ చేసి తొందరగా వెహికల్స్ ట్రాఫిక్ క్లియర్ చేయడానికే చేస్తున్నారు. ఇంకా భాగంగా ముఖ్యంగా చౌటుప్పల్ టౌన్ లో 2 వైపుల సర్వీస్ రోడ్స్ రిపేర్ ఉన్నాయి. అది సర్వీస్ రోడ్ యూజ్ చేస్తలేరు, రోడ్ వేస్తున్నారు, ఫ్లైఓవర్ కడుతున్నారు. అది పెట్టుకుంటే కొద్దిగా చౌటుప్పల్ టౌన్ లో ఛాలెంజింగ్ ఉంది. అయినా చౌటుప్పల్ టౌన్ లో కూడా మేము తంగడపల్లి క్రాస్ రోడ్ మొత్తం దాన్ని యూటర్న్ మూసేయడం జరిగింది. మూసేయడం తోటి కొద్దిగా ట్రాఫిక్ అనేది కొద్దిగా ఈజీ అనే ఫ్లో అవుతుంది. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళైతే ట్రాఫిక్ వస్తుందో మా ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ సిబ్బంది, అలాగే మా లా అండ్ ఆర్డర్ సిబ్బంది అందరు కలిసి కూడా ఇక రోడ్ పైన వెహికల్స్ కూడా ఎక్కడ ఆగకుండా ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ వెహికల్స్ ఫ్లో ఆఫ్ అబ్స్ట్రక్షన్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే తూప్రాన్పేట నుంచి అక్కడ రోడ్ కొద్దిగా నేరోగా ఉంది. తూప్రాన్పేట దగ్గర ఇక్కడ విలేజ్ వారి సహకారంతో పంచాయత్ సెక్రటరీ, విలేజ్ స్పెషల్ ఆఫీసర్ సహకారంతో లైట్లు కూడా వేయడం జరిగింది. వాళ్ళు కూడా విలేజెస్ కూడా బాగా కోఆపరేట్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే వెహికల్స్ స్ట్రక్ అయినైతే లేకపోతే బ్రేక్ డౌన్ అయితే దాని అనుగుణంగా కూడా ఈ క్రేన్స్ అనేది పెట్టడం జరిగింది. టోల్ గేట్ వాళ్ళు క్రేన్స్ పెట్టిరు, నేషనల్ హైవే వాళ్ళు క్రేన్స్ పెట్టిరు. వాళ్ళే క్రేన్స్ కాకుండా మేము ప్రైవేట్ క్రేన్స్ కూడా ఎప్పుడైనా ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ అయినా దానికి తగ్గట్లు క్రేన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. స్పెషల్ గా మా సిపి గారు చాలా మంది సిబ్బందిని ఇచ్చిండ్రు, మా డీసీపీ సార్ సిబ్బందిని ఇచ్చిండ్రు. వాళ్ళ సహకారంతో ప్రజలకు విజయవాడ ట్రాఫిక్ పోయే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాక్సిమం చర్యలు తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళని మా ఏరియా దాటించడానికి ప్రయత్నం. సాటర్డే, సండే కూడా వెహికల్స్ రద్దీ బాగా పెరుగుతుంది. దానికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హెవీ వెహికల్స్, టస్కర్ వెహికల్స్, హెవీ లోడ్ వెహికల్స్ కు నేను వాళ్ళ డ్రైవర్లకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళు కొద్దిగా రోడ్డు కొంటి కూడా ఎక్కడ ఆగకుండా ఎక్కడన్నా హెవీ ట్రాఫిక్ ఉంటే కొద్దిసేపు హోల్డింగ్ పాయింట్స్ లో పెట్టుకొని ట్రాఫిక్ ఫ్రీ అయినాక పోవాలని చెప్పి డ్రైవర్లకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొకటి, ఈ రాత్రిపూట తొందర పోవాలని చెప్పి ఫ్యామిలీస్ ఎక్కించుకొని వాళ్ళు గమ్యస్థానాలకు పోతుంటారు. కాబట్టి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు పిల్లలు ఉంటారు కాబట్టి చూసి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. అలాగే ఎటువంటి మద్యాన్ని సేవించి కూడా డ్రైవింగ్ చేయొద్దని చెప్పి వాళ్ళకు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.